ಇಂದು ಅಲಿಪಿರಿ ಮೆಟ್ಟುಲುಗಳ 7ನೇ ಮೈಲಿಯಲ್ಲಿ ಪ್ರಥಮ ಚಿಕಿತ್ಸಾ ಕೇಂದ್ರವನ್ನು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತಹ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಹಾಗೆ ಇಒ ಮತ್ತು ಹೆಚ್ಚುವರಿ ಇಒ ಉದ್ಘಾಟಿಸಿದರು. ಅಪೋಲೋ ಕಾರ್ಡಿಯಾಕ್ ಸೆಂಟರ್ ಸಹಯೋಗದೊಂದಿಗೆ ಟಿಟಿಡಿ ಈ ಕೇಂದ್ರವನ್ನು ಸ್ಥಾಪಿಸಿದೆ. ದಾರಿಯಲ್ಲಿ ಬರುವ ಯಾತ್ರಿಕರ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಸುರಕ್ಷತೆಯನ್ನು ಗಮನದಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಈ ಕೇಂದ್ರವನ್ನು ಸ್ಥಾಪಿಸಲಾಗಿದೆ. ಯಾವುದಾದರೂ ಭಕ್ತರಿಗೆ ಹೃದಯ ಸಂಬಂಧಿತ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಇದ್ದರೆ ಅಥವಾ ತುರ್ತು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇಲ್ಲಿ ತ್ವರಿತ ಚಿಕಿತ್ಸೆ ಸಿಗುತ್ತೆ. ಇನ್ನು ಈ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಇಸಿಜಿ ಯಂತ್ರ ಇದೆ, ಆಕ್ಸಿಜನ್ ಸಿಲಿಂಡರ್ ಇದೆ, ಹಾಗೆ ಸಬ್ಲೈಸರ್ ಸೇರಿದಂತೆ ಔಷಧಿಗಳು ಕೂಡ ಲಭ್ಯ ಇರುತ್ತೆ. तिष्ठन्तु भुजगहैदमदां ब्रह्मकलनार्भे ओम श्री परमोत्तिष्ठ श्री परमेश्वरप्रीत्यर्थं शुभे शोभन मुहूर्तस्य महाविष्णु परमहमेरः दक्षिण भागे श्रीहलस्य आज्ञा प्रत्यय कृष्ण గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో 7వ మైల్ రాయల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉందో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు ఈ సెంటర్ ఓపెన్ చేసాం. అదేవిధంగా శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకి కిందికి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్ లో 30,000 మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్ లో కూడా 24,000 దాకా వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పొచ్చు.